నమస్తే సార్. వాయువ్యంలో దోషం ఎలా ఏర్పడుతుంది? దానివల్ల వచ్చే నష్టాలు ఏంటంటారు అసలు? ఉత్తర వాయువ్యము ఎందుకు దోషంగా మారుతుంది? అక్కడ జరిగే తప్పిదాలు ఏంటివి? ఆ తప్పిదాలను ఒక్కొక్కటి నేను చెప్తూ వెళ్తాను. ఇలాంటి తప్పిదాలు లేకుండా మీరు చూసుకోవడం మూలంగా ఉత్తర వాయువ్యము చాలా బాగుంటే, ఉత్తర వాయువ్యం అనేది మానసిక ప్రశాంతతను తీసుకొనొస్తుంది. మానసిక ప్రశాంతత ఎప్పుడుంటుంది అంటే, ఇంట్లో ఆనందం ఉన్నప్పుడు, అనుకున్న పనులన్నీ జరిగినప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది. సో, ఈ ఉత్తర వాయువ్యము ఇంటి మొత్తాన్ని కూడా మైండ్‌ను మానసికంగా, ఉల్లాసంగా, ఆహ్లాదభరితంగా ఉంచే విధంగా తయారు చేసేదే ఉత్తర వాయువ్యం. ఇది ఒక టెన్షన్ జోన్‌గా చెప్తూ ఉంటాము. సో, ఈ టెన్షన్ జోన్‌ను మనమే స్వయంగా క్రియేట్ చేసుకుంటూ ఉంటున్నాం. మనకు తెలియకుండా ఇప్పుడు కడుతున్న ఇళ్లలో కూడా, ఈ మోడర్న్‌గా కడుతున్న ఇళ్లలో కూడా ఈ దోషం అనేది వచ్చి కూర్చుంటుంది. సో, ఏ విధంగా దోషమవుతుంది అది వారికి తెలియదు. అనుకోకుండా ఆ దోషాన్ని వాళ్ళు పెంచుకోవడం మూలంగా ఒక మైనస్, రెండో మైనస్, మూడో మైనస్ ఇలా 5-6, 7 మైనస్‌ల వరకు పోతూ మూలంగా వాళ్ళకు సమస్యలనేటివి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మనీని మేనేజ్ కూడా చేయలేదు. డబ్బును మేనేజ్ చేయలేదు. అప్పుల్లో కూరుకుపోవడం జరుగుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం వివాదాల్లోకి తలదూర్చేలా చేస్తుంది. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ వాయువ్యము ఇంటికి ఎందుకు పెరుగుతుంది? ముఖ్యంగా ఉత్తర వాయువ్యము ఏ విధంగా పెరుగుతుందో ఇక్కడ మనం చూద్దాము. ఉత్తర వాయువ్యంలో ముఖ్యంగా మెట్లు మనం ఉత్తర వాయువ్యంలో ఇస్తాము, లేదా తూర్పు ఆగ్నేయంలో అయినా ఇస్తాము. సో, ఉత్తర వాయువ్యంలో మెట్లు వాస్తవానికి పూర్వకాలంలో మెట్లు లేవండి, గ్రౌండ్ లెవెలే ఉండేది. ఇప్పుడు పైకి వెళ్ళాలని మనం మెట్ల నిర్మాణం చేస్తున్నాం. ఎప్పుడైతే ఇక్కడ మెట్లు ఇచ్చామో ఇంటికి ఉత్తర వాయువ్యం పెరిగినట్టే లెక్క. సరే, అది తప్పనిసరి పరిస్థితి కాబట్టి దాన్ని మనం ఎక్సీడ్ చేద్దాం. ఇంకోటి, ఆ మెట్ల కింద బాత్రూమ్ రావడం అనేది ఉంది చూడండి, ఇది టాయిలెట్ అనేది. దీనివల్ల అది ఒక రూమ్‌గా, ఒక గదిగా మారిపోయి పరిపూర్ణమైన ఉత్తర వాయువ్యం పెరుగుదలకు దారితీస్తుంది. ఇక ఉత్తర వాయువ్యం పెరిగినట్టే. చాలామంది ఇళ్లలో నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఈ బాత్రూమ్లు అందరు కడుతున్నారు కదా, కడుతున్నారు, అనుభవిస్తూ ఉంటారు, ప్రశాంతత ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు బాత్రూమ్ని ఇక్కడ కట్టేశారు. ఈ టాయిలెట్ కానీ, బాత్రూమ్ కానీ ఏది కట్టినా, ఈవెన్ స్టోర్ రూమ్ కట్టినా కూడా అది ఉత్తర వాయువ్యాన్ని పెంచేస్తుంది. మెట్లే ఫస్ట్ పెంచేసేయండి, అది తప్పనిసరి పరిస్థితి కాబట్టి మనం మెట్లు వేసుకున్నాం. రెండవది అంత తప్పనిసరి పరిస్థితి ఏం కాదు, కానీ వేస్తూ ఉంటారు, ప్లేస్ ఉంది కదా అని అక్కడ రూమ్ నిర్మిస్తారు. దాంతో ఉత్తర వాయువ్యం పెరుగుతుంది. ఇంకా కొన్ని ఇళ్లలో చూశాను, విచిత్రమైన సన్నివేశం అండి ఇది. పుండు మీద కారం చల్లినట్టు. ఎలా ఉంటుందంటే, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది కదా సహజంగా. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ టాయిలెట్ని ఎక్కడ ఇస్తారు అంటే, ఈ మెట్ల కింద ఇచ్చేసి దీంట్లో నుంచే ఎంట్రన్స్ ఇస్తారు. ఇది మరీ దారుణం. డైరెక్ట్ ఇంట్లో నుంచే ఉత్తర వాయువ్యం పెరగడం అన్నమాట. అంటే ఇక్కడి నుంచి మనకు ఇంట్లో నుంచి ఉత్తర వాయువ్యము పెరగడం, ఇక్కడ ఇచ్చిన ఈ టాయిలెట్ను వాడుకుంటూ ఉంటారు. ఇది అతిపెద్ద దోషం. మెట్ల కింద రావడమే ఒక దోషం అవుతే, ఇక్కడి నుంచి తీసుకోవడం అంటే ఇంట్లో కూడా ఉత్తర వాయువ్యం పెరిగిపోయినట్టు. ఇప్పటి వరకు ఇది స్క్వేర్లో ఉంది, దీనికి లింకప్ ఉంది కాబట్టి ఉత్తర వాయువ్యం పెరిగింది. కానీ ఇంట్లో నుంచి ఎప్పుడైతే మనము ఈ టాయిలెట్ నిర్మాణం మెట్ల కింద చేసుకుంటామో అప్పుడు అది ఉత్తర వాయువ్యం పరిపూర్ణంగా పెరగడంతో సమానం అవుతుంది. సో, ఇది కూడా తప్పిదమే. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ మెట్ల కింద వాయువ్య భాగంలో ఇస్తారండి. వాయువ్యంలో ఇస్తారు సెప్టిక్ ట్యాంక్. వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ అంటే గొయ్యితో సమానం. అప్పులను కోరి తెచ్చుకోవడం అన్నమాట. మనం మానసిక సమస్యలను కోరి తెచ్చుకోవడం. జనరల్గా చాలా ఇప్పుడు మోడర్న్గా కడుతున్న ఇళ్లలో కూడా నేను చూశాను. అవును సార్, వాయువ్యంలో వేస్తారట కదా, వాయువ్యంలో వేస్తున్నాం. సెప్టిక్ ట్యాంక్ వాయువ్యంలో వేస్తారట కదా, వాయువ్యంలో వేస్తాను. నేనేమంటానంటే, ఇక్కడ వాయువ్య భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మాత్రమే సెప్టిక్ ట్యాంక్ నిర్మించాల్సి వస్తుంది. వాయువ్యం కట్ చేసుకోవాలి. ఇదంతా వాయువ్యం అయితే 9 భాగాలుగా మనం విభజన చేసినప్పుడు 2 భాగాలను వదిలేసిన తర్వాత సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసుకున్నట్టయితే దోషం అనేది ఉండదు. ఇక్కడ వాయువ్యంలో పడిందనుకోండి, మళ్ళీ దోషాన్ని మనం ఏర్పాటు చేసుకున్న వారైతాం. ఈ విధంగా ఉత్తర వాయు దోషము మళ్ళీ ఏర్పడుతుంది. కాంపౌండ్లోకి వచ్చినప్పుడు, కాంపౌండ్లో చూస్తున్నప్పుడు, కాంపౌండ్లో కూడా ఇక్కడ ప్లేస్ ఎక్కువగా ఉందనుకోండి, కాంపౌండ్లో ఇక్కడ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ వేస్తారు. ఇది కూడా వాయువ్యం జోన్లోనే వస్తుంది. ఇది వాయువ్యం, ఇదంతా వాయువ్యం జోన్లో వస్తుంది. అంటే ఉత్తర వాయువ్యంలో మళ్ళీ సెప్టిక్ ట్యాంక్ వచ్చి పడిపోయింది. ఇంకా కొన్ని ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇక్కడ వచ్చేసి టాయిలెట్ కడతారండి. ఇక్కడ మళ్ళీ ఎలా కడతారు, 2, ఒకటి బాత్రూమ్, ఒక టాయిలెట్ కడతారు. ఈ 2 కప్పుగా మారిపోతాయి. ఈ ఈ యొక్క ఉత్తరం గోడకు, పడమర గోడకు టచ్ చేసి ఇలా వేస్తారు. దీంతో
వాయుము కప్పుగా మారి వాయు దోషం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఒక తప్పు భరించవచ్చు, రెండో తప్పు భరించవచ్చు, 3, 4, 5 తప్పులు ఎవరూ భరించలేరండి. ఏ వ్యక్తి అన్నిసార్లు తప్పు మన విషయంలో చేసినప్పుడు మనం కూడా ఎలాగో క్షమించమో అతన్ని ఆ ఇల్లు కూడా క్షమించదు. వాస్తు దోషం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. సో ఇది కూడా తప్పే. ఇంకొక కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఈ వాయుం ఉత్తర వాయుం పెరుక్కుంటూ వస్తుంది. కాంపౌండ్‌లో నుంచి ఇలా ఉత్తర వాయుం పెరుక్కుంటూ వస్తుంది. ఇది చూడండి, ఈ డాట్స్ ఉత్తర వాయుం పెరుక్కుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఉత్తర వాయుం పెరిగిందో ఈ ఉత్తర ఈశాన్యము తగ్గిపోయింది. ఇక్కడ పెరిగితే అక్కడ తగ్గిపోయింది. ఈ ఉత్తర వాయుం ఎఫెక్ట్ కూడా ఉత్తర వాయాన్ని పెంచుతుంది. ఇది మానసిక సంఘర్షణను పెంచుతుంది. ఒక సమస్య తర్వాత ఒక సమస్య నిరంతరంగా వస్తూనే ఉంటుంది. అది ఒక సమస్య అయిపోయింది, మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది. ఒక సమస్య అయిపోయింది, మళ్ళీ ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది. ఇది పిల్లల మూలంగా తల్లిదండ్రులు అవమానానికి గురి కావడం అనేది జరుగుతుంది. ఇన్సల్ట్ చేయబడతారు. పిల్లలు చేసే చర్యల మూలంగా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారండి. ఆత్మహత్య చేసుకోవడం కానీ, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ, సమాజంతో కమ్యూనికేషన్ లేకుండా బ్రతకడం అనేది జరుగుతూ ఉంటుంది. బంధువులతోటి కమ్యూనికేషన్ ఉండదు. ఎవరితో కూడా మంచి బంధాలు, బంధుత్వాలను కట్ చేస్తూ ఉంటుంది ఉత్తర వాయుం పెరగడం వల్ల. మరికొన్ని సందర్భాల్లో పడమర వాయుం పెరగడం అంటారు. దీన్ని పడమర వాయుం పెరగడం. ఇది కూడా వాయుం పెరగడమే. ఇటు ఉత్తర వాయుం పెరగడం, ఇది పడమర వాయుం పెరగడం. ఇది కూడా మైనస్గా పరిగణించి మనకు వాయు పెరుగుదలలోనే వస్తూ ఉంటుంది. ఇంకో కొన్ని ఇళ్లలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉత్తర వాయుంలో ఈ డోర్కు ఇక్కడ ఎంట్రన్స్ ఇస్తారు. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఉత్తర వాయుంలో పడుతుందండి. ఉత్తర వాయుంలో ఎప్పుడైతే ఈ డోర్ వచ్చేసిందో, ఉత్తర వాయుం డోర్ ఇచ్చేసామో ఈ ఇల్లంతా మైనస్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా ఉత్తర వాయుయాన్ని బలం తగ్గించి దోషాన్ని పెంచే అవకాశంగా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇంకొక సందర్భంలో ఏమవుతుంది అంటే ఇక్కడ కాంపౌండ్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ కూడా ఒక గేట్ పెడతారు. ఇప్పుడు పోర్షన్ 2 పోర్షన్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక గేట్ పెడతారు. దీనికి వచ్చేసి దీనికి ఇక్కడ గేట్ ఇస్తారు. ఇది కూడా ఈ మైనస్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఉత్తర వాయుంలో గేట్ పడిందో ఇది కూడా ఉత్తర వాయుయాన్ని మైనస్ జోన్లోకి తీసుకొని వెళ్తుంది. ఇంకో కొన్ని సందర్భాల్లో ఉత్తర వాయుం వీధిపోటు ఉంటుందండి. ఇది ఉత్తర వాయుం వీధిపోటు. ఇది ఇంకా సమస్యను సృష్టిస్తుంది, ఇంకా సమస్యను పెంచుతుంది. బాధపడే వాళ్ళను మరీ బాధపడేలా చేస్తుంది. ఇబ్బంది పడే వాళ్ళను మరీ ఏ పని చేసినా సమస్యలోకే పడిపోతారు. ఏది టచ్ చేద్దామనుకున్నా అశుభమే తప్ప శుభం అనేది రాదు. సో కావున ఈ వీధిపోటు అనుకోకుండా వచ్చిందనుకోండి, దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇంట్లో మనంతటా మనం చేసుకునేటివి ఉన్నాయి కదా, వాటిని చూసుకోవాల్సిన అవసరం మనదే, బాధ్యత మనదే. మనం ఏ తప్పిదం చేస్తున్నామో దాన్ని దృష్టి పెట్టి ఆ తప్పిదం జరగకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీధిపోట్ల మూలంగా అవుట్ సైడ్ ఇది చూడండి, కాంపౌండ్ పెరిగింది. దీన్ని తగ్గించుకోవడం మన చేతుల్లోనే పని. మూర్ఖత్వంగా ఏం చేస్తారు అంటే అది ఉంటే ఏమవుతుంది అనుకుంటారు. అది చేసే పని అది చేస్తూనే ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వస్తుందన్నమాట. హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే వాయుం పెరిగింది కదా. వాయుం అంటే దాని ఉద్దేశమే శ్వాస ఆడకుండా చేయడం. ఇప్పుడు కరోనా టైంలో మాస్కులు ధరిస్తే శ్వాస మనకి ఎలా ఇబ్బంది పెట్టిందో ఈ జోన్ అంతా కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. మన మైండ్ మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సమస్యల వలయంలో పడే విధంగా చేస్తుంది. కోలుకోవడానికి సంవత్సరాలు పడతాయి. ఇలాంటి దోషాలు ఉండకుండా చూసుకోండి. 1, 2 దోషాల వల్ల బ్యాలెన్స్ అవుతుంది. కానీ 8, 9, 10 దోషాలు ఉన్నాయనుకోండి, తక్కువ టైంలో నేను ఒక ఇంట్లోకి వెళ్ళగానే అడుగుతాను, మీకు ఈ ఇన్సిడెంట్ ఎవరైనా సూసైడ్ చేసుకున్నారనుకోండి, ఎవరైనా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి. రీసెంట్గా నేను కరీంనగర్లో ఒక 10th క్లాస్ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఉత్తర వాయుం డ్యామేజే ఉంటుందని. నేను చెప్పిన లక్షణాల్లో 5 లక్షణాలు ఆ ఇంట్లో ఉన్నాయి. ఆ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇల్లు అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది. ఈ ఇల్లు పాత వాళ్ళ ఇల్లు అయినా ఇలాంటి దోషం ఉన్న వాళ్ళ ఇల్లులో చూడండి మీరు, ఈ ఇల్లులు మారుతూ ఉంటాయి. రీసెంట్గా నన్ను సార్ మేము ఈ ఇల్లు కొందాం అనుకుంటున్నాం, మీరు వచ్చి చూడండి అని చెప్తాను. మీరు ఫస్ట్ ఓనర్ కాదండి, మేబీ థర్డ్ ఓనర్ అయి ఉంటారని చెప్తాను. ఇది రియల్గా జరిగింది. అప్పుడు అతను వెళ్ళి ఆ ఓనర్ని అడిగారు, మీరు ఎన్నో ఓనర్ ఫస్టా అంటే లేదండి నేను 4th ఓనర్ అన్నాడు. వాళ్ళు షాక్ అయిపోయారు, నేను షాక్ అయ్యాను. అప్పుడే ఇమ్మీడియట్గా జస్ట్ 5 years స్పాన్లోనే 4th ఓనర్కి వెళ్ళిపోయాడు అని అంటే నేను అన్నాను, మీరు కొంటే మళ్ళీ మీరు కూడా అమ్మేస్తారు. అంటే ఇది ఈ జోన్ ఉద్దేశం ఏంది అంటే పంపించేయడమే. ఒకవేళ పంపించేయడం వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు అనుకోండి, ఆత్మహత్య చేసుకొని పంపించేలా చేస్తుంది, అవమానానికి గురి చేస్తుంది, అప్పుల పాలు గురి చేస్తుంది. కావున మీరు ఇలాంటి దోషాలు లేకుండా
చూసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కడుతున్న ఇళ్లలో కూడా ఈ దోషాలు వస్తున్నాయండి. సో ఎప్పుడో కట్టారండి, మాకు తెలియదు, మా తాత ముత్తాతలు కట్టారు అంటే ఓకే. కానీ ఇప్పుడు కడుతున్న ఇళ్లలో ఈ దోషాలు రావడం మనము చేసుకున్న తప్పిదమే, ఇది మన తప్పిదమే. సో మనము కొద్ది అవేర్నెస్లో ఉండి ఈ దోషాలు లేకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొంది మనకు మనకు మన కుటుంబానికి అందరికీ పిల్లలకు ఆరోగ్యం ఆనందంగా ఉండడానికి, మానసిక ప్రశాంతత ఉండడానికి. ఎన్ని కోట్లు సంపాదించినా మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. సార్ నాకు చెప్తూ ఉంటారు, డబ్బులకు ప్రాబ్లం లేదు సార్, కానీ మనశ్శాంతి లేదు సార్, మాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. సో ఇక్కడ ఉత్తరవాయుం దెబ్బతిన్న తర్వాత మనశ్శాంతి ఉండదండి. ఇంకో కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కూడా సృష్టిస్తుంది. అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటే సమస్యలు పెరుగుతాయి. 1, 2 మైనస్లు అంటే అది పెద్ద సమస్య కిందికి రాదు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ తప్పిదాలు చేయకుండా చూసుకొని మానసిక ప్రశాంతత పొందండి. మనీని మేనేజ్ చేసే జోన్ కూడా ఇదే. సో దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.